నమస్కారం. అందరూ బాగున్నారు గదా! కేరళకి సంబంధించిన ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అమెరికాలో తన భార్యని కాల్చి, తన పెద్ద కొడుకుని కాల్చి, తనకు తనే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. సో, చిన్న కొడుకు యాక్చువల్‌గా లక్కీగా అక్కడ లేకపోవటం వలన, స్కూల్లోనే ఎక్కడో ఉండటం వలన అతను తప్పించుకోగలిగాడు. సో, ఇప్పుడు ఆ కుర్రోడి పరిస్థితి ఏంటి? ఒక ఫ్యామిలీ లేదు, దేశం గాని దేశంలో ఉంటున్నాడు. అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? అలాగే ఇలాంటివి ఎన్నో దారుణాలు జరుగుతా ఉంటాయి. రీసెంట్‌గా మన ఒక తెలుగు హెచ్-1బీ అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆ మధ్య ఒక స్టూడెంట్ కుర్రోడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇంకొక స్టూడెంట్ కుర్రోడు తెలంగాణ కుర్రోడు అనుకుంటా రీసెంట్‌గా ఎవరో గన్‌తో కాల్చి చంపేశారని చెప్పారు. ఆ తర్వాత తెలిసిందేందంటే అతనే గన్‌తో కాల్చుకొని చచ్చిపోయాడని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. అంటే గన్ కల్చర్ అనేది సర్వసాధారణం అమెరికాలో. మనకొక కారు లేకపోతే ఒక మొబైల్ ఫోన్ ఎలా ఉందో చాలా మంది గన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో, ఇండియాలో ఏంటంటే అలాంటి గన్ కల్చర్ లేదు కాబట్టి ఊరేసుకొని చనిపోవటాలు, లేకపోతే నీళ్ళలో దూకి చనిపోవటాలు, ఒళ్ళు కాల్చుకొని చనిపోవటాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివన్నీ? అవాయిడ్ చేయలేమా? అంటే ప్రెషర్. ప్రతి చోట ప్రెషర్. ఆ ప్రెషర్‌ని ఎవరు బిల్డప్ చేస్తున్నారు? మనల్ని మనమే బిల్డప్ చేసుకుంటున్నాం. ఒకరితోటి కంపారిజన్. వాడికి ఇల్లుంది, నాకు లేదు. వాడికి పెద్ద కారు ఉంది, నాకు లేదు. వాడు అమెరికాలో ఉంటున్నాడు, నేనెళ్ళాలి. అంటే ఇలాంటి కంపారిజన్‌లన్నీ పెట్టుకొని, మనకి మనమే ప్రెషర్ బిల్డప్ చేసుకొని, చివరికి ఈ చనిపోయే స్టేజ్‌కొస్తున్నాం. ఆ ఎంటర్‌ప్రెన్యూర్ విషయంలో జరిగిందేంటి అంటే, అతనికి మెంటల్‌గా ఏదో ప్రాబ్లమ్ ఉంది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. మెంటల్లీ డిస్టర్బ్డ్ అయ్యి, ఆ మధ్య ఒక 10 మందిని స్కూల్‌లో కాల్చిన వాడిని కూడా వాడికి ఏదో మెంటల్ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పేసి, మొన్న కెనడాలో కారు తీసుకొని ఎళ్లి జనాల మీదకి ఎక్కించి చంపేశారు కదా! వాడికి గూడా ఏదో మెంటల్లీ ప్రాబ్లమ్ ఉంది అని జెప్పేసి, మరిది వీళ్ళు జనాల్ని మభ్యపెట్టడానికి చెప్తారా? లేపోతే నిజంగా చెప్తారా? నాకైతే అర్థం కాదు గానీ, మెంటల్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు హాస్పిటల్స్ ఏం చేస్తున్నాయి? లేపోతే వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో ఒకటి పక్కన పెట్టేయాలి గదా! వేరే వాళ్ళకి వీళ్ళ వల్ల ఇబ్బంది అనుకున్నప్పుడు, ఇలాంటి సైకాలజీ వీళ్ళకున్నప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి జనాలకు దూరంగా ఉంచాలి. వీళ్ళెప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటారో సంబంధం లేదు. చూడండి మొన్న కెనడాలో జరిగిన దాంట్లో అతను కారేసుకుని అలా జనాలలోకి వెళ్ళిపోతే, ఇది కూరగాయల మించి వెళ్ళిపోయినట్టు మనుషుల మించి వెళ్ళిపోతే, చనిపోయిన వాళ్ళు చనిపోయారు పాపం. ఎంతోమంది. చాలా బాధాకరమైన విషయం. కానీ ఒక కాలిరిగి, ఒక చెయ్యిరిగి, ఏదో పోగొట్టుకొని వాళ్ళ బతుకు జీవితాంతం నరకం. చచ్చినోడు ఒక క్షణంలో చచ్చాడు, అయిపోయింది కథం అక్కడికి. కానీ ఇలాగా ఫ్యామిలీని పోగొట్టుకున్న వాళ్ళు, ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేసే ఒక తండ్రి కాలో చెయ్యి ఇరిగిపోతే వాడు ఎలా ఫ్యామిలీని మెయింటైన్ చేస్తాడు? అంటే ఇక్కడ ఎంతమంది బలవుతున్నారు? వీళ్ళ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎంతమంది బలవుతున్నారు? అలాగే అసలు ఇటువంటి పరిస్థితి ఎందుకొస్తుంది? ప్రతి చోట ప్రెషర్ అనేది బిల్డప్ అయితే వస్తుంది. చిన్నప్పటి నుంచే ప్రెషర్. ఇంటర్‌లో ప్రెషర్. మంచి ర్యాంక్ తెచ్చుకో, బీటెక్‌లో చేరని. బీటెక్ వచ్చాక ప్రెషర్. బాగా చదువు, మన పెద్ద జాబ్ తెచ్చుకో, లేకపోతే బిజినెస్ పెట్టు, లేకపోతే అమెరికా ఎళ్ళు. ఈ అమెరికా, 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 అమెరికా అనేది ఒకప్పటి నుంచి కూడా ఒక పిచ్చిలా మారిపోయింది. అమెరికాలో ఉన్నోడే గొప్పోడా? అమెరికాలో ఉన్నోడు గ్రేటా? అంటే కొంతమంది ఇప్పుడు అమెరికాలో కూడా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే తిరిగి వెనక్కి వెళ్ళాలంటే వెళ్ళలేరు. ఇజ్జత్ కా సవాల్. వాళ్ళకేందంటే మన పక్కింటోడు మంచి జాబ్ చేసి సెటిల్ అయ్యాడు. మన బాబాయ్ కొడుకు మంచి జాబ్ చేసి సెటిల్ అయ్యాడు. మామయ్య కొడుకు మంచి జాబ్ చేసి సెటిల్ అయ్యాడు. మనం ఇప్పుడు వచ్చాం. మనం ఇండియా వెళ్ళిపోతే ఏమనుకుంటారు? పరువులు పోతాయి. పేరెంట్స్ కూడా అదే పరిస్థితి అక్కడ. పేరెంట్స్ కూడా అంతే. ఏ నువ్వు సావు బతుకు అక్కడే ఉండరా బై, నువ్వు రామక్క. ఎందుకంటే వాళ్ళకి పరువు పోతుంది. అయిపోయిందా మీ వాడు వచ్చేసాడా ఇంకా? పరువు పోతుంది. ఏం పరువు పోతుంది? మనిషే పోతున్నాడు, ఇక్కడ పరువుదే ఉంది అని ఆలోచించరు. ప్రతి వాళ్ళకి ఏంటంటే ప్రెస్టేజ్ ఇష్యూ. వాడు ఇల్లు కొన్నాడు కాబట్టి మనం ఇల్లు కొనాలి. మనకి ఇల్లు అవసరమే, మనం కొనుక్కోం. వాడు కొన్నాడు కాబట్టి మనం కొనాలి. ఎంత ప్రెషర్ తీసుకుంటున్నారు ఎంతమంది? జీతం వచ్చి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఐటీ ఎంప్లాయీస్ డైరెక్ట్గా వెళ్ళిపోతారు కార్ షోరూమ్కి. తెచ్చేస్తారు, బ్రాండ్ న్యూ కార్ ఇంటి ముందు పెడతారు. తిప్పి కొడితే ఆడు కట్టేది దానికి ఒక 10,000 15,000 అయితే ఓ 50,000 క్యాష్ కడతాడు. మిగిలిందంతా లోను. రేపు పొద్దున 3 నెలల్లో ఉద్యోగం పోతుంది. 20 లక్షల కారు ఇంటి ముందు ఉంది. ఎవడు కట్టాలి నీ లోను? ప్రెషర్ బిల్డప్ అవుతుంది, టెన్షన్ బిల్డప్ అవుతుంది, జాబ్ రాదు, పరిస్థితి ఏంటో తెలియదు. అప్పుడు ఇలాంటి డెసిషన్లు అన్ని తీసుకుంటూ ఉంటారు. వచ్చి రాగానే మంచి జాబ్ దొరికితే 2 సంవత్సరాలలో ఇల్లు కొనేస్తారు. ప్రెషర్ ఏంటంటే ఒక పక్క పెళ్ళాం ప్రెషరు, లేకపోతే పెళ్ళానికి మొగుడు ప్రెషరు. ఎవరిని తప్పడానికి లేదు, ఇద్దరికీ అంతే. లేకపోతే చుట్టాల ప్రెషరు. వాళ్ళు కొన్నారు ఇల్లు, వాళ్ళు కొన్నారు ఇల్లు, వీళ్ళు కొన్నారు కారు. ఆ ప్రెషర్ తోటి ఏం చేస్తారు? లోన్ పెట్టేస్తారు, కొనేస్తారు. ఏమవుద్ది?
ఒక 6 నెలల్లోనో 3 నెలల్లోనో ఏ రేపు ఎలా ఉంటుందో మనకు తెలీదు. ఎవడి బతుకు గ్యారంటీ లేదు. అలాంటిది ఉద్యోగం గ్యారంటీ ఉందా? గ్యారంటీ ఉన్న ఒకే ఒక ఉద్యోగం ఏంటి అంటే మన ఇండియాలో గవర్నమెంట్ ఉద్యోగం. కానీ వాళ్ళు ఇంత ప్రెషర్ తీసుకోలే. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న దాంట్లో బతికారు. ఎవరితో కాంపిటీషన్కి పోలా, ఉన్న దాంట్లో బతికారు. 4 రూపాయలు డబ్బులు దాచుకున్నారు, దాచుకున్న దాంట్లో బతికారు, చిట్టీలు కట్టుకుని బతికారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ లోన్ అనేది ఏదైతే వచ్చిందో ప్రతి వాడికి ఈజీ అయిపోయింది. టక్కన బ్యాంకులో లోన్ పెట్టడం. బ్యాంకులు కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి మేము ఆ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం లోన్ కావాలా, మేము ఈ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం లోన్ కావాలా. వీడికి వాళ్ళ రోజున 50,000 రూపాయల శాలరీ వచ్చిందో లేదో నెక్స్ట్ మినిట్ బ్యాంకులోకి తెలిసిపోద్ది. నీ ఫోన్ నెంబర్, నీ డేటాతో సహా తెలిసిపోద్ది. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో సహా తెలిసిపోతుంది. మెసేజ్లు వస్తుంటాయి. నీ పేరు మీద ఆల్రెడీ లోన్ శాంక్షన్ అయిపోయింది కావాలా అని. మనకి తీసేసుకుందాం నెలకి 5,000 10,000 కదా కట్టేది. కానీ 5,000 10,000 చివరికి నీ ప్రాణం మీదకి తీసుకొస్తున్నాయి. అది నువ్వు ఏమైనా గమనించావా? లేదు. కాంపిటీషన్ అనే చిచ్చులో పడి చివరికి మనిషి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఆ తెలంగాణ కుర్రాడు సూసైడ్ చేసుకున్నాడు ఐస్ వాళ్ళు పట్టుకుంటారని చెప్పి 2 నెలల క్రితం. ఎందుకు? వాడికి ఎన్ని ప్రెషర్లు ఉన్నాయో తెలీదు. వాళ్ళ ఇంట్లో వాడిని ఏమన్నారో తెలీదు. రారా ఏం కాదు, హ్యాపీకి ఇక్కడ బతుకుతాం, మనకేం ఇబ్బంది ఏం లేదు, ఏదో జాబ్ చేసుకుందా లేదా టీ కొట్టు పెట్టుకుందా అనుకున్నాడా? మరి వాడికి ఎన్ని ప్రెషర్స్ వచ్చినాయో, వాడు ఎందుకు భయపడ్డాడో, వాడికి ఏ కాంపిటీషన్ ఉందో, వాడు అన్నల తమ్ములతో కాంపిటీషన్ ఉందా, లేకపోతే ఫ్రెండ్స్తో కాంపిటీషన్ ఉందా, ఎవరితో కాంపిటీషన్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీకి కాంపిటీషన్ ఉందా, ఎవరి కాంపిటీషన్ ఉంది? చనిపోయే పరిస్థితికి ఎందుకు వచ్చాడు వాడు? ఐసీయూలో డిపోర్ట్ చేస్తే ఏమవుద్ది? వెళ్ళిపో, ఇండియాకి వెళ్ళిపో, బతుకుంటే ఎక్కడైనా బతకచ్చు కదా. అంటే ప్రెషర్ ఎక్కడ బిల్డప్ అవుతుందంటే డబ్బు సంపాదించాలి, బాగా సంపాదించాలి, హెవీగా సంపాదించాలి, లగ్జరీ మెయింటైన్ చేయాలి. చాలామంది ఏమనుకుంటారు తెలుసా మీకు? అమెరికాలో ఉన్నవాడు చాలా సుఖంగా బతుకుతున్నాడు అనుకుంటారు. ఫారెన్లో ఉన్న ప్రతివాడు హ్యాపీగా బతుకుతున్నాడు, మేమే ఇక్కడ కష్టాలు పడుతున్నాం, ఇక్కడ ఎండ బోల్డ్ అంత కొడుతుంది, 50 degrees ఎండాకాలంలో, బయటకు వెళ్తే రోడ్లు గుంటలు గోతులు, మా పరిస్థితి ఇక్కడ అల్లకల్లోలంగా ఉంది, మీరు అక్కడ హ్యాపీగా లగ్జరీగా కార్లు వేసుకొని, లెక్సస్ కార్ వేసుకొని, లేకపోతే BMW వేసుకుని, లేకపోతే బెంచ్ చేసుకుని, వీళ్ళు ఇక్కడి నుంచి ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటారు కదా, ఇవాళ నేను కారు కొన్నాను లెక్సస్ అని పెడతారు ఒకరు. ఇవన్నీ చూసి ఇండియాలో ఏమనుకుంటున్నారు తెలుసా? ఫారెన్లో ఉండేవాడు బతుకో గ్రేట్ రా భయ్, ఏదన్నా వాడు అమెరికాలో సెటిల్ అయిపోయాడు, వాడు నెలకి ₹1,00,000 పంపుతాడట ఇంటికి. కుక్క బతుకుతున్నాడు, వాడు ₹1,00,000 పంపించడానికి మీకు ఎవరికైనా తెలుసా? ఒక్క నెల ఉద్యోగం పోతే వాడు బతికేంటో తెలుసా? ఒక ఫ్యామిలీ అమెరికాలో ఉంటే కనీసం ఎంత లేదన్నా ఒక $7,000-8,000 మినిమం ఖర్చు అవుద్ది. సొంత ఇల్లు ఉంటే ఇంకెక్కువే అవుద్ది. నీ ఇల్లు లోను, నీ కారు లోను, మొబైల్ ఫోన్ ఎవ్రీ మంత్ కట్టే దానికి లోను, అదే కాకుండా కొంతమంది కాలేజీలకి స్కూల్స్కి లోను, ప్రతిదీ లోన్ బతికే. డబ్బులతో ఏది అవ్వదు. ఇండియాలో అట్లీస్ట్ నీకున్న దాంట్లో సర్దుకొని పెట్టి డబ్బులతో బతుకుతాం. కానీ ఇక్కడ అన్ని లోన్లే. అక్కడ చూసే వాళ్ళకి ఇక్కడ దూరపుకొండ లోనుపుగా కనపడతాయి. వీడు రిచ్గా ఎంజాయ్ చేస్తున్నాడని. రిచ్ లేదు, తొక్కలేదు, 4 రోజుల తర్వాత జాబ్ పోతే మొత్తం కుక్క బతికైపోద్ది అందరిది. ప్రైవేట్ జాబ్ ఎక్కడున్నా అంతే. ఇండియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఇంకా అంతరిక్షంలో ఉన్నా, లేకపోతే యూకేలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, 2 నెలలు జాబ్ లేకపోతే 3వ నెల బతుకు క్రెడిట్ కార్డులు గీక్కొని బతికే పరిస్థితి వస్తుంది. ఎందుకు అంటే ఎవరి దగ్గర సేవింగ్స్ లేవు, ఎవరికి ఆలోచన లేదు. కాంపిటీషన్ అనే ఉచ్చులో మనం ఏం చేస్తున్నాం? ఇల్లు కొంటున్నాం, కార్లు కొంటున్నాం, రకరకాల వస్తువులు కొంటున్నాం. వాడు 58 inches టీవీ కొన్నాడంటే మన ఇంట్లో నెక్స్ట్ మినిట్ 65 inches టీవీ కొనాల్సిందే. వాడి పిల్లం ఎవరో గొలుసు కొనుక్కుంది అంటే నెక్స్ట్ ఇంకొకటి, అమ్మాయి గొలుసు కొనుక్కుందంట ₹1,00,000, నాకు 1,50,000 గొలుసు కావాల్సిందే. ఇలాంటి కాంపిటీషన్ ఉచ్చులో మనం బతికినంత కాలం ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. ప్రెషర్, టెన్షన్. ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి అప్పులు కట్టలేక, బిల్లులు కట్టలేక, ఏం చేయాలో అర్థం కాక, ఎవరికి సమాధానం చెప్పుకోలేక చాలా మందికి ఇండియా వెళ్ళి బతకాలని ఉంది. అమెరికాలో ఉన్న వాళ్ళకి వెళ్ళగలుగుతున్నారా? లేరు. ఏమంటారు తెలుసా? చుట్టాలు వద్దు, ఫ్రెండ్స్ వద్దు, దోస్తులు వద్దు, ఎవడు మంచోడు కాదు, వారికి దూరంగా మేము బతుకుతున్నాం, ప్రశాంతంగా హ్యాపీగా ఉంది. కానీ మనిషి పోతే మోసే 4 ఉన్నారు చూసావా? ఆ 4 కూడా ఏదో ఒక రోజు మనకు అవసరమే. కానీ ఫారెన్లో ఉంటే ఏంటి తెలుసా? వ్యాన్లో తీసుకెళ్ళిపోతారు. ఇండియాలో ఉంటే ఒక 4 మోస్తారు. అంటే మన రుణం తీర్చుకోవడానికి వస్తారు వాళ్ళు. ఇలాంటివన్నీ మర్చిపోతారు జనాలు. సొసైటీకి దూరంగా బతుకుతున్నాం, మనుషులకు దూరంగా బతుకుతున్నాం, ప్రశాంతంగా దూరంగా బతుకుతున్నాం, మనం ప్రశాంతంగా ఉన్నాం, ఎవరితోటి సంబంధం లేదు అని మీ ప్రాబ్లమ్స్ మీవే, ఎవరికి చెప్పరు, మీలో మీరే దాచుకుంటారు.
సీక్రెట్ మెయింటైన్ చేస్తారు, ఎవరికి ఏది చెప్పరు, ఎవరి దగ్గర ఒక సలహా తీసుకోరు. ఇన్ని రకాల ప్రెషర్ల మధ్యన మనిషికి ప్రెషర్ పంపు పగిలిపోకేమవుతుంది? అలాంటి సిచ్యువేషన్స్లో తీసుకునే డెసిషన్స్ ఏవి? చిన్నగా బిజినెస్ పెడతారు, అదేదో తేడా కొడుతుంది, అప్పు చేస్తారు. కానీ బిజినెస్ చేసేవాడు వదిలిపెట్టి మళ్ళీ ఉద్యోగానికి రాగలడా? అరే వాడు నిన్న కాక మొన్న బిజినెస్ చేస్తుని ఇప్పుడు ఏంద్రా ఉద్యోగం చేసుకున్నాడు, అయిపోయింది, ఆరు దివాళి తీసిన కథం అయిపోయింది, ఇంకేంది అనుకుంటారు. కానీ పక్కోడు 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 ఎప్పుడు చూడు పక్కోడు ఏదో అనుకుంటాడని బతికే బతుకులో ఏం బతుకుపోయా అది? ఎవడు ఏమనుకుంటాడు చెప్పు? నీకు లేనప్పుడు ఎవడు తిండి పెట్టాడు, నీ ఇంటద్దు ఎవడు కట్టడు, నువ్వు బాధలో ఉంటే ఎవడు సహకరించడు. మీ అందరికీ ఎగ్జాంపుల్ చెప్పనా? ఇండియాలో ఉన్నప్పుడు మనం అనుకుంటాం, అమెరికాలో మా మామయ్య ఉన్నాడు, లేకపోతే యూకే మా బాబాయ్ ఉన్నాడు, అక్కడికి వెళ్తే మనకి ఏం ఇబ్బంది లేదు, రా చూసుకుంటా అన్నాడు. రారా నేను చూసుకుంటా, నీకు ఎందుకు ఏముంది ఇక్కడ? ఒక్కసారి నువ్వు ల్యాండ్ అయిన తర్వాత కుక్క పిల్లలు కూడా దేకవు నిన్ను, ఎవడు పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోడు? వాడికి 1,00,000 ఉంటే వాడిని అనే తప్పు పట్టే పని లేదు మనకు. వాడి ప్రాబ్లమ్స్ ఏంటి, వాడేంటి, వాడి ఇల్లు ఏంటి, వాడి పిల్లం బిడ్డలు ఏంటి, వాడి సంపాదించుకున్న సంపాదన ఏంటి, వాడి గోలలోనే వాడుంటాడు. నీ గురించి పట్టించుకునే టైం వాడికి ఉండదు. కనీసం నీకు అవసరమైతే ఒక $100 ఇచ్చే ఇది కూడా వాడికి ఉండదు. కొంతమందికి డబ్బున్నా మనసు ఉండదు, కొంతమందికి మనసు ఉంటే డబ్బు ఉండదు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యన ఎవరినో నమ్ముకొని నువ్వు అమెరికానో యూకేనో ఆస్ట్రేలియానో వెళ్ళి వాడు నాకు సాయం చేయలేదు, వాడు నన్ను పట్టించుకోలేదు, వాడు నన్ను చూడలేదు. ఎవడు చూడ్డు, ఫారెన్లో ఎవడు చూడ్డు, ఇండియాలోనే ఎవరిని చూడట్లేదు. ఎంతమంది తల్లిదండ్రులు అనాథాశ్రమంలో ఉన్నారు తెలుసు కదా? ఎవడు చూస్తున్నాడు? అందరూ మంచిగా బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు ఫారెన్లో. బోల్డ్ అని వీడియోస్ వస్తున్నాయి, బోల్డ్ అని పేపర్లో న్యూస్ వస్తున్నాయి ఇలాంటి వాటి గురించి. ఎవడి గురించి ఎవడు పట్టించుకునే స్థితిలో లేడు. అన్న తమ్ములు అక్క చెల్లెనే పట్టించుకున్నాడు ముక్కు మొదలైనది నిన్ను పట్టించుకుంటాడా? కాబట్టి ఏంటంటే ఎవరి కోసం ఎవరు బతకండి, మీకోసం మీరు బతకండి, ఉన్న దాంట్లో సర్దుకోండి, ప్రశాంతంగా ఉండండి, ప్రెజర్ బిల్డప్ చేసుకోకండి. ఏమొస్తుంది ప్రెజర్ బిల్డప్ చేసుకుంటే? ఏమొస్తుంది కాంపిటీషన్ పెట్టుకుంటే? ఫర్ సపోజ్ ఉద్యోగం పోయింది అమెరికాలో, ఇండియా వెళ్ళిపోయాం, ఏమవుతుంది? నీ పక్కింటోడు నీ గురించి ఏదో అంటాడు, మీ చుట్టాలు నీ గురించి ఏదో అంటాడు. నువ్వు వాళ్ళ కోసం బతికేది? నువ్వు వాళ్ళ కోసం కాదు కదా, నీ కోసం నువ్వు బతుకుతున్నావు, నీ భార్య బిడ్డల కోసం నువ్వు బతుకుతున్నావు, నీ పిల్లల కోసం నువ్వు బతుకుతున్నావు. నీ ఫ్యామిలీ నువ్వు పర్ఫెక్ట్గా చూసుకున్నంత కాలం వై డూ యూ కేర్ అబౌట్ దెమ్? నోరున్నోడు ఎప్పుడు ఎవరి గురించి ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. ఒక నలుగురిని ఎత్తుకో, ఎవరిని ఎత్తుకోవాలి? నిజంగా నీ కోసం నిన్నుగా రెస్పెక్ట్ చేసి, అబ్బా వచ్చావురా నువ్వు, ఇప్పటికైనా అట్లీస్ట్ మా కళ్ళ ముందున్నావు అనేలాంటి వాడిని ఎత్తుకో. నీ పేరెంట్స్ నేను రావద్దంటున్నారా? వాళ్ళకి పరువు తక్కువ అనుకుంటున్నారా? అలాగ దూరంగా ఉండు. ఎందుకు? మనం ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనుకునే వాళ్ళు మనకు కావాలి. అంతేగాని ఇక్కడికి వస్తే నువ్వు ఇక ఇండియా రావడం వల్ల మా పరువు పోద్ది అనుకుంటే మన పరిస్థితులు వాళ్ళకి అర్థమవుతాయా? అవ్వవు. ఎక్కడో దూరంగా ఉండేవాడికి ఎవడి పరిస్థితి తెలీదు, ఎవడి పరిస్థితి వాడికే ఉంది, ఎవడి బాధ వాడికే ఉంది. కాబట్టి ప్రెషర్ ఎవరు తీసుకోకండి. మొన్న ఒక వీడియో పెడితే దానికి కామెంట్ కూడా వచ్చింది, అరే ఇలాంటివన్నీ చెప్పడానికి బాగుంటాయి కానీ పాటించడం కష్టమని. చెప్పేవాడు అనేవాడు ఎక్కడొక్కడ ఉండకపోతే పాటించేవాడు అది కూడా పాటించాడు. చిన్నప్పుడు మనకి స్కూల్లో టీచర్స్ పాఠాలు చెప్తారు, కాలేజీలో టీచర్స్ పాఠాలు చెప్తారు, ఇంజనీరింగ్కి వచ్చే కాలేజీలో టీచర్స్ పాఠాలు చెప్తారు. వాడికి ఏం లే, వాడు బాగానే చెప్తున్నాడు, చదివితే తెలుస్తుంది అంటే వాడు అలా చదవబట్టి వాళ్ళ రోజున వాడు లెక్చరర్ అయ్యాడు. వాడు ఆ రోజున కూడా ఇదే మాట అని ఉంటే వాడు చదవకుండా రోడ్డున పడి మూటలు మోసేవాడు. సో చెప్పేవాడు అనేవాడు కంపల్సరీ ఉండాలి, అలాగే వినేవాడికి కూడా ఆలోచన శక్తి ఉండాలి, వివేకం ఉండాలి. వాడు ఏం చెప్తున్నాడో తెలుసుకోవాలి. ప్రెజర్ దయచేసి బిల్డప్ చేసుకోకండి, మీ ప్రెజర్లో మీరే కొట్టుకోకండి. మీ కడుపులో బాధ ఒక నలుగురికి షేర్ చేసుకోండి. ఒక్క నలుగురితోటి సర్కిల్ మెయింటైన్ చేయండి. అది చుట్టాలు అవుతారో, ఫ్రెండ్స్ అవుతారో, ఇంకోళ్ళు అవుతారో. సీక్రెట్లు మెయింటైన్ చేసుకొని మొత్తం ఇక్కడ పెట్టుకోకండి. చివరికి మీ బాధల్లో ఉన్నప్పుడు మీ చేసే పనుల వల్ల మీకు ఎవ్వడు సాయం చేసేవాడు దొరకకపోతే అప్పుడు ఇలాంటి డెసిషన్లు తీసుకుంటారు. దానికన్నా ముందే మీ గురించి మొత్తం ఒక నలుగురితో చెప్పుకుంటే ఎవడో ఒకడు ఎక్కడో ఒకడు మిమ్మల్ని ధైర్యంగా ఉండేలా చూస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.